రుణమాఫీ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన సవాల్ను తాను స్వీకరిస్తున్నట్లు మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. అన్ని గ్యారంటీలతో పాటు రుణమాఫీ హామీని ఆగస్టు 15 లోపు నెరవేరుస్తానని సీఎం ప్రమాణం చేయాలని ఆయన సవాల్ విసిరారు. సీఎం సవాల్ను స్వీకరిస్తున్నా ఇచ్చిన హామీలను అధికార పార్టీ నెరవేర్చేలా చేసే బాధ్యత ప్రతిపక్షంగా మాపై ఉంది. శుక్రవారం అసెంబ్లీ ఎదుట ఉన్న అమరవీరుల స్తూపం వద్దకు నేను వస్తా అన్నారు. సీఎం రేవంత్ కూడా అక్కడికి వచ్చి ఆగస్టు 15 లోపు రుణమాఫీ హామీని పూర్తిగా అమలు చేస్తానని ప్రమాణం చేయాలన్నారు. హామీని నిలబెట్టుకుంటే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా, మళ్ళీ ఉప ఎన్నికల్లోనూ పోటీ చేయను. మాఫీ చేయకపోతే సీఎం పదవికి రేవంత్ రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారు. రుణమాఫీ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన సవాల్ను తాను స్వీకరిస్తున్నట్లు మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. అన్ని గ్యారంటీలతో పాటు రుణమాఫీ హామీని ఆగస్టు 15 లోపు నెరవేరుస్తామని సీఎం ప్రమాణం చేయాలని ఆయన సవాల్ విసిరారు. సీఎం సవాల్ను స్వీకరిస్తున్నా ఇచ్చిన హామీలను అధికార పార్టీ నెరవేర్చేలా చేసే బాధ్యత ప్రతిపక్షంగా మాపై ఉంది. శుక్రవారం అసెంబ్లీ ఎదుట ఉన్న అమరవీరుల స్తూపం వద్దకు నేను వస్తా అన్నారు. సీఎం రేవంత్ కూడా అక్కడికి వచ్చి ఆగస్టు 15 లోపు రుణమాఫీ హామీని పూర్తిగా అమలు చేస్తానని ప్రమాణం చేయాలన్నారు. హామీని నిలబెట్టుకుంటే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా, మళ్ళీ ఉప ఎన్నికల్లోనూ పోటీ చేయను. మాఫీ చేయకపోతే సీఎం పదవికి రేవంత్ రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్, మొత్తానికి హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన సవాల్కు హరీష్ రావు అయితే స్వీకరించారు. మొత్తానికి తాను కేవలం రైతు బంధు గురించి కాదు, పూర్తిగా ఇప్పటివరకు ఇచ్చిన హామీలన్నిటి కూడా నెరవేర్చాలి. తాను నెరవేర్చే అవకాశం ఉంటే చేస్తాను, తిరిగి రాజకీయాల్లో ఉండబోను, పోటీ కూడా చేయను అని హరీష్ రావు అయితే సవాల్ను స్వీకరించారు. మొత్తానికి ఇందిరా పార్క్ అసెంబ్లీ వచ్చి రేపు ముఖ్యమంత్రి రావాలి, మరి తను సిద్ధంగా ఉన్నాడా అంటూ మొత్తానికి సవాల్కు సవాల్ చేసిన పరిస్థితి వచ్చింది. ఏకకాలంలో పూర్తిగా ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చెప్పినటువంటి హామీలు అవన్నీ కూడా అమలు చేయాలి. అలాగే రైతు బంధువుతో పాటు రైతు రుణమాఫీ ఇవన్నీ కూడా కాలంలో చేస్తేనే ఖచ్చితంగా తన సవాల్ స్వీకరిస్తున్నాను. అలాగే నేను వేసిన సవాళ్ళు కూడా తాను స్వీకరించాలి అనేటట్టుగా ప్రతి సవాల్ కూడా వేసిన పరిస్థితి ఉంది. సో ఈ సవాళ్ళు ప్రతి సవాళ్ళ మధ్య రాజకీయంగా దుమారం అయితే పూర్తిగా కొనసాగుతుందో చెప్పొచ్చు. మొత్తానికి ఇందిరా పార్క్ నుంచి తాను చేసినటువంటి ఈ లోపు ఏదైతే సవాల్ అయితే ఉందో దాన్ని స్వీకరించాలి. అలాగే అమరవీర స్తూపం దగ్గరికి ముఖ్యమంత్రి రావాలి, వచ్చి అక్కడ ఉన్నటువంటి అమరవీర సాక్షిగా తను ప్రమాణిస్తారు. లోక్సభ ఎన్నికల ఇలాంటి రాజకీయాల్లో మొత్తంగా ఈ ఛాలెంజ్ల పరమైన పెద్దగా రాజకీయాలు చెప్పొచ్చు. మధ్య అధికార ప్రతిపక్షాల మధ్య సవాలు రాజకీయం అయితే నడుపుతుందని చెప్పొచ్చు. ఇప్పటికీ తాము ఇచ్చిన హామీలు చేస్తే టీఆర్ఎస్ పార్టీని మూసేస్తారా అని రేవంత్ రెడ్డి చెప్పడం, మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ ఇచ్చడం, సో ఈ సవాల్ను హరీష్ స్వీకరించి తాను ధీటుగా స్పందించడం కూడా మొదటగా చర్చనీయాంశంగా మారింది. ఇంకా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొండి రాజకీయం చేస్తున్నారని, ఆయన చేసిన సవాల్ను తాను స్వీకరిస్తున్నట్టు మాజీ మంత్రి అయితే ప్రకటించారు. ఆయన సంఘటనలో ఏర్పడిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆగస్టు 15 లోపు ఏకకాలంలో రైతు రుణమాఫీ పూర్తి 6 గ్యారంటీలు అమలు చేస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని అన్నారు. మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోనని, తనకు పదవులు ముఖ్యం కాదన్నారు. రైతు రుణమాఫీ ఇచ్చిన హామీలు చేయకపోతే సీఎం పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తారా అని సవాల్ అయితే ఇస్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇస్తున్న సవాల్కి ప్రతి సవాల్గా ఇంకా ఈ విషయాలన్నిటిపైన ఎల్లుండి అసెంబ్లీ ఉన్న అమరవీరుల స్తూపం వద్దకు తనతో చర్చకు సీఎం రేవంత్ రెడ్డి రావాలని డిమాండ్ చేశారు. ఆగస్టు 15 లోపు రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని, అలా చేస్తే బీఆర్ఎస్ పార్టీ రద్దు చేస్తారని సీఎం అనడం, ఇప్పుడు సీఎం కి హరీష్ రావు సీఎం ఇచ్చినటువంటి సవాళ్లు స్వీకరిస్తూ హరీష్ రావు ప్రతి సవాల్ ఇచ్చడం, మొత్తంగా కూడా ఈ నేపథ్యంలో స్పందించడం అనేది రాజకీయంగా ఇప్పుడైతే ఒక చర్చ కొనసాగుతుంది. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఈ సవాళ్ల రాజకీయం నడుస్తుందని చెప్తూ
రైట్, థ్యాంక్ యూ మహేందర్ రెడ్డి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.